మరి ₹1,00,00,000 పెట్టిన సర్పంచ్ ఎక్కడి నుంచి పట్టుకురావాలి ₹1,00,00,000 వాడికి మళ్ళా? ఈ వార్డ్ మెంబర్‌గా పోటీ చేసిన వీడు 10,00,000 పెట్టి గెలిచిండు గదా! మరి వీనికి ఎక్కడి నుంచి రావాలి 10,00,000? అంటే వీడు ఊరిని డెవలప్ జేస్తాడా? ఈరోజు గెలిచిన వాడు ఈ 10,00,000 పెట్టి గెలిచిన వార్డ్ మెంబరు వాడి వార్డ్‌ని డెవలప్ జేస్తాడా? లేకపోతే ఆ వార్డ్‌లో ఉన్న వాడి జీవితాన్ని, వాడి ఇల్లుని బాగు జేసుకుంటా అంటే వాడు 100% 1000 రెట్లు ఎక్కువగా వాడి ఇంటిని మాత్రమే బాగు జేసుకుంటాడు. ఎందుకు అంటే ఆ వార్డ్‌కొచ్చిన సీసీ రోడ్ గావచ్చు, లేకపోతే ఆ వార్డ్‌కొచ్చిన ఆ మురికి కాలువ గావచ్చు, లేకపోతే ఆ వార్డ్‌కొచ్చిన దీప స్తంభాలు గావచ్చు, ఏదైనా గావచ్చు రూ. 100 రూ. 10 ఖర్చు పెట్టి రూ. 90 వాని ఇంట్లో వాని అకౌంట్‌లో యేసుకొని పోతాడు. వాడు ఆటోమేటిక్‌గా వాని వ్యక్తిగత జీవితం అభివృద్ధి చెందుతది. వాడున్నటువంటి ఆ 10,00,000 పెట్టిన గెలిచిన వాడు ఏదైతే ఉందో అది ఆహ్, దుర్మార్గంగా తయారై ఆ మురికి కాలువలో చెత్త తీయకుండా గూడా ఉంటది రాబోయే